వెళ్ళాలి సార్. ఆయనే దేవరాయణే దూర్వారోహంతు పుష్పినీ కథాశ్చ పుండరీక్షాంతి. హరి ఓం నం నమస్తే గణపతయే నిజేంద్ర విష్ణోరణ శంకరేవ నాగస్య పృష్టమపి సంవసాన వాంఛాగ్నేతరభం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయస్వ దేశే సర్వశక్తి సమన్వితే దయేభ్యస్త్రాహినో సార్. ఒకసారి ఇక్కడ నో జాతవేదః మన్యం విష ఈనదే మానుషే సహ మేధ్యేదే మహాధనస్య పురోత సంకృతే ఫలదేయాయ మే అయంతే అస్యువ మే హరి సార్. ఒక్కసారి మీరు కూడా జాయిన్ గారా? ఇటు పక్కన సార్. ఒకసారి ఇక్కడ సకల కార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు. హరసి భీతిమసేజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మజన్యా సర్వోపకార కరణాయుధార్థచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గంధం పరికల్పయామి ఆకాశత్వాత్మికాయ నమః. పుష్పం పరికల్పయామి వాయుతత్వాత్మికాయ నమః. ధూపం పరికల్పయామి మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోత కరుణో జాతవేదః మన్యం విష ఈనదే మానుషేర్యం పాహినో మన్యో. అంకుల్ గారు అయ్యగారమ్మ సంహిమన్యో అభిభూత్యోధా స్వయంభర్భావో అభిమాతిశాః విశ్వదర్శని సహురిస్సహ ఆవానస్మ శోధ ప్రదనాసుదేః అభాగసన్న పరేతో అస్మిత భక్రత్వా మేధా ఆవృత్రాణి జంగనావభూరే జుహోమి దేధరుణం మధ్వో అగ్రముప ఉపాం సుప్రతమాపి భావ తయా ఆమన్యోసరతమారుధంతకి శత్రూన్ ఉగ్రం దేవాజో నవ్వా రుద్రేవ శివసన్నస ఏకధిత్వం ఏకో ఓ బహునామసి మన్య విరుదో విషం విషంయుదే సంధిషాదిః అకృతరుక్తవంతం ఘోషం విజయాయ కృన్మహే విదేశకృతింద్ర ఇవా నవభ్రవో ఓస్మాకం మన్యో అభిపాపవేహ ప్రియం దే నామ సహురే ప్రణిమసి విద్మాతముత్తం యథా బభూత ఏవ్రస్తమదో ఓధయేమః ధనుశ్చిత్రో ఓరవకామం కృణో జన్మనస్మ స్వోధా ఇదనాశిదేః అభాగసన్నపరేతో అస్మిత వక్రత్వా. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా స్మృతాహరసి భీతిమశే దుర్గే స్మృతాహరసి భీతిం దుర్గే స్మృతాహరసి భీమకార కరుణాసితార్థ. ఇచ్చేటప్పుడు 5 మందినే పెట్టు అంటే వాళ్ళు అయితే సార్ అయితే ల్యాబ్ అవుతుంది వేరేది ఉంది. 3 సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి. ఓం ఆపాతాళ నభస్థలాంత భువన అంకుల్ గారు ఒక్క నిమిషం నాన్న. ఒక్క నిమిషం. బృహత్సా నక్షత్రముద్రముద్రియం ఇంద్రస్తోమేన పంచదశేన వాచమిదేన సఘరేణ రక్షాబంధన ముహూర్త ముహూర్తోస్తు ఏదత్ ముహూర్త.
समुद्रमुद्रियम् इन्द्रसोमेन पंचदशेन वाचमिदेन सगरेण रक्षा ఏమయ్యా సైదులు వాటర్ బాటిల్ కావాలి त्रयंबके देवी नारायण फलनीर्यापलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसोदास्तुगम्मसः फलं मनोरथफलं पुत्रपौर्णकथा పూజ అయిపోయినా కొత్త కొట్టిస్తాను वनमालेगदेशाङ्गे सञ्चेतक्रेदन्थके श्रीमन्नारायणर्विष्णुः वासुदेवो పెరిగిపోతుంది స్లో డౌన్ అనుకో మంచిగా చెన్నైలో అట్లానే కొడతారు అందుకని అట్లా కొట్టింది బృహస్పతిప్రదోషాశ్వానామంచంద్రగుమ్మసః ఫలోత్పరారథఫలం పుత్రబోర్ధనమర్థం యస్మాత్ తస్మాత్ మేధశాంతిం ప్రయచ్చమే రమేష్ గారు సరితలండి అయిపోతే చెప్పనా సార్ ఒక్క నిమిషం మ్యామ్ లుక్ ఇట్ సార్ 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 హియర్ yes sir రెడీ సార్ భయ్యా కెమెరా కట్టురా మాకు సుధీర్ సార్ ప్రొడ్యూసర్ కొద్ది ఫార్వర్డ్ రారా షోల్డర్ యా థ్యాంక్ యూ సార్ ఇక ఫాదర్ వెళ్ళిపోతాడు ముగ్గురుతో నలుగురు సార్ అంతే కదా సరే ఓకేనా డన్ రెడీ రెడీయా రెడీ రెడీయా బ్రదర్ రెడీ స్టార్ట్ కెమెరా rolling clap creative private limited Tolisar institution model super duper hit అరే ఆగన్నా చదువుతున్నా బాగా జరగాలి దేవిని ఫోన్ పక్కకి అమ్మా ఫోన్ ఓకే సార్ చూడండి సార్ యా వన్ సెకండ్ సార్ ప్రభు ఒక మెయిన్ విలన్గా చేస్తున్నారు. సో కిల్లి క్రాంతి గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈ టీంని అందరినీ కూడా అభినందించి ఈ సినిమా సక్సెస్కి అందరూ సహకరిస్తారని తెలియజేస్తున్నాను. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే సినిమా టైటిల్. ఈ టైటిల్ని మన మధ్య రమేష్ బాబు గారు
చాలా ఆలోచించి పెట్టారు దీని మీద. చాలా బలమున్న స్టోరీ. ఫస్ట్ టైం నాకు భరత్ భార్గవ్ వచ్చి మనకి ఒక స్టోరీ చెప్పాడు ఫస్ట్ రోజు. యాక్చువల్లీ వేరే సినిమాకి మనం అడ్వాన్స్ కూడా ఇచ్చినాము. సో అడ్వాన్స్ ఇచ్చిన దానికి కూడా పక్కన పెట్టేసి ఈ స్టోరీ బాగా ఉందని చెప్పేసి మొదలు పెట్టాము. భార్గవ్ ఏంటంటే చాలా కింద నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. 5 సినిమాలు చేసినా కూడా ప్రౌడ్ లేదు. సో మాతో పాటు డైరెక్షన్ కూడా మంచిగా చేస్తున్నాడు. సో అదేవిధంగా ఐరమినేమో థర్డ్ ఫిలిం. ఓకే, ఈ సినిమాకి మంచి సాంగ్స్కి సంబంధించిన మ్యూజిక్ పిఆర్ గారు ఆయన అద్భుతంగా ఇచ్చాడు. 4 పాటలు. అదేవిధంగా కిల్లి క్రాంతి గారు మన దాంట్లో వన్ ఆఫ్ ద విలన్. ఓకే, వెనుగల రాంబాబు గారు లిరిక్ రైటర్ గారు. సో మన విష్ణువర్ధన్ గారు ఒక లిరిక్. తర్వాత త్యాగరాజ్ గారు మనకి మంచిగా ఎంత బాగా రాశారంటే అంత బాగా రాశారు. తర్వాత దీంట్లో ఫాదర్ రోలు కాదంబరి కిరణ్ గారు దయచేసి రావాలి. అదేవిధంగా దీంట్లో ఒక చిన్న ఎస్ఐ పాత్ర ఉంది. ఆ అమ్మాయి సోను గారు చేస్తున్నారు. సోను గారు తర్వాత వచ్చి ఆ లాస్ట్ శృతి గారు హీరోయిన్ సిస్టరు, సో హీరోయిన్ ఫ్రెండ్. ఓకే, ఇది స్టోరీ మొత్తం కర్ణాటకలో కనకపుర ఈ విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ వచ్చి ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెడుతున్నాము. సో 2 షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తున్నాము. సో కనకపూర్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ సినిమాని మీరందరూ దిగ్విజయంగా, ఫస్ట్ సినిమా మా ప్రొడక్షన్లో కోసల క్రియేటివ్ వర్క్స్లో. సో దయచేసి మీరందరూ మాకు సహకరించి ఈ సినిమాని దిగ్విజయంగా థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం డిసెంబర్కి. సో మీరందరూ మాకు సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం, మీరంతా బాగుండాలి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మీతో లవ్ ఇలాగే ఉంది. నన్ను మీరు ఇలాగే అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి తరం ఫిల్మ్ రిపోర్టర్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా నా జీవితం ఈనాడు నుంచి స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలుసున్నదే. పల్లకి నుంచి మీ ఆదరాభిమానాలతో ఇలా ఎదుగుతున్న మమ్మల్ని మద్దినేని రమేష్, నాగరాజు ఇలాంటి మిత్రులే మంచి మంచి పాత్రలు ఇచ్చి మమ్మల్ని ఇంకా మా నట జీవిత ఆయుష్ని పెంచుతున్నందుకు ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక చక్కని థీమ్ తోటి వస్తున్న ఈ సినిమా ఎక్కువ మంది స్టార్స్ తోటి, ఇంకా ఎక్కువ మంది కొత్త వాళ్ళతోటి కూడా మీ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఈ చిత్రం కన్నడ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఒకేసారి షూట్ కాబోతుంది. నాకు ఒక పాప ఫాదర్ వేషం ఇచ్చారు. అఫ్కోర్స్ ఫాదర్ అన్నా కానీ పాపే అనుకోండి, ఫాదర్ వేషం. ఆ పిల్లకి నా కూతురుగా ఆశీస్సులు. అందరికీ కూడా చిన్న సినిమాని పెద్ద ఎత్తున ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత చలనచిత్ర పరిశ్రమతో పాటు మీకు కూడా చాలా ఎక్కువ. కాబట్టి మీరందరూ ఈ సినిమా ప్రమోషన్స్లో మా పక్షాన ఉండి మా నాగరాజుని, మా మద్దినేని రమేష్ని దీవిస్తూ, మమ్మల్ని అందరినీ దీవిస్తూ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినోభవంతు. ఈ శ్రావణ శుక్రవారం పండుగ రోజుని ప్రారంభమైన ఈ సినిమాకి అందరి ఆశీస్సులు సమంగా, క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని మనసా వాచా కర్మేనా కోరుకుంటూ సెలవ్, సే లవ్. అందరికీ నమస్కారం. మదినేని రమేష్ గారు, నాగరాజ్ గారు గత 6 yearsగా నాకు బాగా తెలుసు. సో వాళ్ళు ప్రొడక్షన్లోకి వస్తున్నారని చెప్పిన వెంటనే చాలా ఆనందపడ్డాను. వాళ్ళు మా వెల్ విషర్స్. అండ్ భార్గవ్ గారు సంథింగ్ లైక్ నాని గారి లాగా విశ్వక్సేన్ డైరెక్టర్ కమ్ హీరో, రామ్ పోతినేని డైరెక్టర్ కమ్ హీరో, అలాగా మంచి స్టేజ్కి వెళ్ళాలని ఆల్రెడీ 5 సినిమాస్ 6 సినిమాస్ హీరోగా చేశారు. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తున్నారు. సో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం రోజు స్టార్ట్ చేసినందుకు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని, మా టీం అందరికీ మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిఆర్ పెద్దపల్లి రోహిత్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాను. మంచి సబ్జెక్ట్ అండి, కొత్తగా ఉంటుంది. అందరు చెప్పినట్టే కొత్త సబ్జెక్ట్ అంటే కంటెంట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇది. స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. స్టోరీ విన్నప్పుడే చాలా ఎగ్జైట్మెంట్ అయింది. మంచి కాన్సెప్ట్, మంచి సిచ్యువేషన్స్, మంచి సాంగ్స్ కుదిరాయి దీనికి.
అందరూ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరూ ముందు స్టోరీ సిట్టింగ్స్ అప్పటి నుంచి, మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పటి నుంచి చాలా బాగా అది అచీవ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. ఖచ్చితంగా ఆడియో పరంగా కానీ, సినిమా పరంగా కానీ ఇది మంచి పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరందరూ కూడా దానికి అంత హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు టేస్టీ తేజ. యాక్చువల్గా మీరు టైటిల్ చూస్తే ఇది ఒక లవ్ సినిమా అనుకుంటారు, కానీ అంతకు మించి చాలా ఉంటుంది దీంట్లో. అంతే, అంత నేనేం చెప్పట్లేదండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మూలంగా మనకు ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. అయ్యో ఏం చేయట్లేదు సార్, ఇది చిరు లీక్స్ అండి, నేను చేయడానికి ఆయన చేస్తారు, మేమేం చేయలేము. బేసిక్గా ఈ సాంగ్ చూడంగానే ఎలాగైతే మనందరికీ గుర్తుండిద్దో ఆ సాంగ్, అలాగే ఈ సినిమా టైటిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోద్ది. అండ్ భయ్య చాలా మంచి సబ్జెక్ట్ రాసుకున్నాడు. ఎప్పుడైతే నాగరాజు గారు నాకు చెప్పారు, సార్ బల్లికొండ సార్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారంటే 2 లాంగ్వేజ్ల్లో తీస్తున్నాను తేజ అన్నారు. ఈ సినిమా ఇది సక్సెస్ అయ్యి ఇది ఇంతటితో ఆకుండా కంటిన్యూ చేయాలని చెప్పి మీ జర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రమేష్ గారికి, నాగరాజ్ గారికి, అండ్ హీరోయిన్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి కూడా. ఓకే అన్న వాయిస్. Okay. Namaskaram. I am based out in Bangalore. My name is Arya Menon. This is my first Telugu film. I am doing 2 films already before this. And I'm so happy to be in this industry right now because of Bhargav sir and my producer sir. This film has a great storyline altogether. My role in this film is a beautiful village role, very bubbly character. So I can't wait to explore this character, and with the support of my beautiful team, I can't wait to venture out. So thank you so much again, and sorry for my Telugu. I will learn. నమస్కారం అందరికీ నమస్కారం. నా పేరు త్యాగరాజు, డైలాగ్ రైటర్ అండి. ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా మద్దినేని రమేష్ గారికి, నాకు అవకాశం ఇప్పించి తోడ్పడ్డారు ఆయన. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మదిలోన కదిలాయి ఎన్నెన్నో కథలు, ఎవరి మదిలో ఎన్నెన్ని కథలు జరిగాయి అన్నదే ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి ఇది. ప్రొడ్యూసర్ మా నాగరాజ్ యాదవ్ గారు చాలా ప్యాషన్గా, చాలా తప్పించి చేస్తున్న సినిమా ఇది. చాలా బోలా మనిషి ఆయన, మంచి మనిషి. ఆయనకి మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా హీరో భార్గవ్, కన్నడలో ఆయన టెడ్డీ బేర్ అని చాలా మంచి హిట్ సినిమా చేశారు ఆయన హీరోగా. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండి భార్గవ్. కాబట్టి మంచి టీం, మంచి నటీనటులు వీళ్ళంతా దొరికారు కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మీనాక్షి జైస్వాల్. My Telugu is very down, so I would like to thank all media partners for coming, for joining us at the puja today, and I would like to thank our producer Garu, Nagaraju, and Ramesh Garu for giving me this movie. I'm really feel blessed. Thank you so much. And our hero Garu, Bhargav Garu, thank you for being my wonderful co-star. I'm really feel very happy. And I'm looking forward to September schedule. Thank you so much. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ ఒక మూవీ చేద్దామంటే సార్ కథ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ప్రొడ్యూసర్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే నేను మా నాగరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, మళ్ళీ మన రమేష్ అన్న కూడా. ఎందుకంటే సార్ ఒక సినిమా చేస్తున్నామంటే అది ఒక్క సినిమా కాదు, 100 ఫ్యామిలీస్. సో 100 ఫ్యామిలీని పోషిస్తాం అంటే 100 ఫ్యామిలీకి లైక్ బ్రెడ్ అండ్ బటర్ అంటారు కదా, అలాగా మన నాగరాజు గారు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో సినిమా పరంగా వస్తే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. సో ఈ టైటిల్ వింటేనే ఆ పాట గుర్తొస్తుంది మనకి. సో అంత వైబ్ ఉంది ఆ పాటలో. సో నేను యాక్చువల్లీ చెప్పాలంటే టైటిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాగరాజు గారు, రమేష్ గారు నాకు ఈ విషయం చెప్పారు. సార్ ఈ టైటిల్ ఎలా ఉంటుంది అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మన సినిమాకి చాలా అంటే చాలా వరకు దగ్గరగా ఉంది ఈ టైటిల్లో. సో సినిమా చాలా బాగుంటుంది సార్. ఇంకోటి ఏంటంటే మన పిఆర్ గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్లో ఏంటంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఒక పక్క, ఇంకో పక్క సీట్లు బదులైపు అలా ఉంటుంది ఐటమ్ సాంగ్. మళ్ళీ మన కో స్టార్స్, మళ్ళీ మన డైలాగ్ రైటర్ మన త్యాగరాజన్న గారు కానీ, సో అండ్ ఆర్యా మీనన్ అండ్ మీనాక్షి గారు, లైక్ ఆల్ ఆఫ్ ద టీమ్ అండ్ శృతి అండ్ తను. సో అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇది ఒక టీమ్ అనడం కన్నా ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క సినిమా నుంచి నా తెలుగు ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్, ఎందుకంటే ఇంత ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మన డిఓపి సాయి గారు కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే స్టోరీ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన కూడా. సో అందరు కోస్టర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో చాలా త్వరగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్.
సో వన్స్ అగైన్ ఐ రియలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నాగరాజు గారు అండ్ రమేష్ అన్న అండ్ ఆల్ ద క్రూ ఆఫ్ ఆర్ టీమ్. సో చాలా అంటే చాలా బాగుంటుంది సార్. సో ఏ సినిమా అయినా దీన్ని ముందుకు తీసుకెళ్లేది మీడియా వాళ్ళే. సో అందరికీ నేను కోరుకుని అడుగుతున్నది ఏంటంటే ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి మీరు సినిమాని. ఎందుకంటే సో మాది ఒక ప్రయత్నమే. ఈ ప్రయత్నం మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారు అన్నది మీకు వదిలేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడినాం, సినిమా చెప్తుంది. సో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సక్సెస్ మీట్ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సోదరులకు నమస్కారం అండి. నా పేరు వెనిగళ్ళ రాంబాబు, లిరిక్ రైటర్ని. మనసులో మధు కలశాన్ని వంపి మధురానుభూతులు కలిగించే మనోహరమైన పదబంధం తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ సినిమాకు ఒక కిరీటంలాగా శోభిస్తున్నటువంటి ఆ శీర్షిక చాలు ఈ సినిమా విజయవంతం అన్నది నిర్ధారణ అయిపోయింది అని దర్శకులకు నేను హామీ ఇస్తున్నాను. సినీ పరిశ్రమలో ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మద్దినేని రమేష్ గారి నిర్మాణ సారథ్యంలో సంస్కారవంతులైనటువంటి సమర్థులు సహృదయులైనటువంటి నాగరాజు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సినిమా అశేష తెలుగు ప్రజల ఆదరాభిమానాలను అందుకొని అందరి ఆశీస్సులను ఈ చిత్రానికి అందించాలని కోరుకుంటున్నానండి. తెలుగు కన్నడంలో ఈ చిత్రం రూపొందించబడుతుంది. అయితే తెలుగు కన్నడం అన్నది ఒకే హృదయానికి రెండు కళ్ళులాగా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే అది నిర్ధారణ అయిపోయింది. అది కొనసాగుతూ రెండు భాషల్లో కూడా ఇది ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే పెద్దపల్లి రోహిత్ గారు ఈ సినిమాతో పెద్ద సంగీత దర్శకులు అవుతారని చెప్పేసి నిర్ధారణగా చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి స్వరాలను వారు సిద్ధం చేశారు. గీత రచన ప్రారంభమైంది. అలాగే మా రచయితలైనటువంటి త్యాగరాజు గారికి, విష్ణు గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఈ చిత్రానికి కావాలని మరోసారి అర్థిస్తూ సెలవు తీసుకుంటానండి. నమస్తే. రెడీ ఓకే రమేష్ గారు